ఫోన్ చేసావు? ఎల్లన్ మీ టెంపర్డ్ గ్లాస్ మీద బాగా రుద్దారు కదా. ఆ అమ్మాయి తెలివైందే. సరే, మాట్లాడండి. నీ లాక్ ఏంటి? దాన్నే అలా తిప్పివేయండి. అన్నా, నీ లాక్ ఏమో ఎల్, తన లాక్ ఏమో 7. రెండో కలిస్తే స్క్వేర్ అయింది. జాలీగా మాట్లాడుకోండి. ఇదిగో అక్కయ్య, నరసాపురం తోటలో ఉన్న ముళ్ళ చెట్లన్నీ నరికి బొగ్గుమూట్లు అమ్మా. ఇది నీ వాటాకొచ్చే డబ్బు బ్యాంకులో వేసుకో. ఏరా ఇది ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? ఏం మావయ్య, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? నేను వచ్చిన సంగతి ఎలా ఉంచలుడు, నువ్వు ఈ చిల్లర బ్యాచ్ల సావాసం మానేసి ఎప్పుడు ఉద్యోగంలో చేరతా? 2000 నోటు చెప్తోంది అనుకోండి. ఈ అడవుతున్న ఇక్కడే ఉందేంటి? వీడిని తీసుకెళ్లి కాకినాడ సముద్రంలో వదిలిపెట్టరండి, అప్పుడే ఇల్లు బాగుపడుద్ది. ఎరా మాయ అడుగుతున్నారు కదా, ఆయనకు సమాధానం చెప్పి ఆ తర్వాత తిను. ఇదిగోండి. మావయ్య, నువ్వు బొగ్గు మూటలు అమ్మి సంపాదిస్తున్నావే, ఆ చెట్లనే నరకపోతున్నా. నా బుర్రకెక్కలా. మన జిల్లాలో 30 స్థలంలో గుబురుగా పెరిగిపోయి భూగర్భ జలం ఎండిపోయి మట్టిలో సారం పోయింది. ఆ ముళ్ళ చెట్లన్నిటినీ కొట్టేసి మట్టిని బట్టి కొబ్బరి మొక్కలో తాటి మొక్కలో నాటితే 5 ఏళ్లలో ఊరే తోటలా మారిపోతుంది. అయ్యా, మన స్థలంలో నువ్వు నరుగుతావు, మిగతా వాళ్ళు నరకడానికి ఎలా ఒప్పుకుంటారు?